హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని అనుకుంటున్నాం. వెల్కమ్ బ్యాక్ టు రమాస్ ట్రావెల్ డైరీస్. మన రమాస్ ట్రావెల్ డైరీస్ వ్యూవర్స్ అందరికీ ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు. సో ఈరోజు అయితే మేమైతే లాస్ట్ వీక్ వెళ్ళామండి వినాయకుడిని చూడడానికి మా వైజాగ్లో. సో ఎంబీపీలో అయితే అయోధ్య వినాయకుడు పెట్టారని తెలిసి మేము వెళ్ళామన్నమాట. మాకు దారిలో అయితే ఇలా చాలా వినాయకులు కనిపించారు. అందులో ఇదైతే నాకు చాలా బాగా అనిపించిందండి, కృష్ణుడిలాగా అనమాట వినాయకుడు. సో ఇదైతే సిఎంఆర్ సెంట్రల్ దగ్గర ఉందన్నమాట. చాలా బాగా అనిపించింది. అందరూ వినాయక చవితి ఎలా చేసుకున్నారు? అందరూ బాగా చేసుకున్నారు అనుకుంటున్నాం. సో మేము అలాగా ఆ వినాయకులను చూసుకుంటూ ఇలా ఎంబీపీకి అయితే వచ్చేసామండి. అయోధ్య రామ మందిరంకి వచ్చేసాము. సో ఇక్కడ చూసారు కదండి, చాలా బ్యూటిఫుల్గా చాలా అందంగా అయితే అయోధ్య రామ మందిరం సెట్ వేశారనమాట. మేమైతే పొద్దున్న వచ్చామండి, మార్నింగ్ టైం వచ్చాము. మార్నింగ్ కన్నా ఈవినింగ్ అయితే ఇంకా బాగుందన్నమాట. అది కూడా నేను వీడియోలో పెట్టాను, అస్సలు స్కిప్ చేయకుండా చూడండి, చాలా చాలా బాగుంటుంది. సో ఇదైతే మార్నింగ్ టైం అనమాట. మార్నింగ్ టైం మేము ఎంబీపీకి వచ్చి ఇలా అయోధ్య రామ మందిరంలో వినాయకుడిని దర్శించుకున్నాం అనమాట. సో ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇక్కడ చిన్న నల్లరాతితో వినాయకుని విగ్రహం పెట్టారు, దాని వెనకాల పెద్ద విగ్రహం పెట్టారనమాట. సో ఆ చిన్న నల్లరాతిది ఏంటంటే మనకి అయోధ్యలో రామ మందిరం కట్టినప్పుడు మిగిలిన ఒక చిన్న శిలతో ఆ విగ్రహం చేశారని అక్కడ వాళ్ళు చెప్పారనమాట. సో వెనకాలైతే ఇలా బ్లూ కలర్లో, అంటే రాముడు నీలమేఘశ్యాముడు అంటారు కదా, అలా అనమాట, బ్లూ కలర్లో వినాయకుడిని పెట్టారనమాట. చూడ్డానికి అయితే చాలా చాలా బాగుందండి. వినాయకుని విగ్రహం అయితే మార్నింగ్ అయినా నైట్ అయినా చాలా చాలా బాగుంది. మీకు నైట్లో ఇంకా కొన్ని విశేషాలు ఉంటాయి, అవి కూడా చూపిస్తాను, చూడండి. సో ఇక్కడ చూస్తున్నారు కదండి, మేము మార్నింగ్ వచ్చేసామన్నమాట. సో ఆ టైంకి క్యూ ఏం లేదు. ఎంట్రీ టికెట్ అయితే 20 రూపీస్ ఉంటుందండి. మేమైతే ఎంట్రీ టికెట్ తీసుకుని డైరెక్ట్గా క్యూ ఏం లేదు కాబట్టి లోపలికి వచ్చేసాము. నార్మల్గా అయితే క్యూ ఉంటుంది. సో ఇలా వినాయకుని విగ్రహం పెట్టారు కదండి, ఆ చుట్టూ ఫ్లెక్సీ మీద రామాయణం డిపిక్ట్ చేస్తూ ఇలా పిక్చర్స్ వేశారనమాట, రామాయణం స్టోరీని. చాలా బాగుంది కదండి. అయోధ్య రామ మందిరం ఆ థీమ్తో వేశారు కాబట్టి, ఆ థీమ్తో పెట్టారు కాబట్టి ఇలా చుట్టూ రామాయణం కూడా డిపిక్ట్ చేస్తూ బొమ్మలు అయితే అదే పిక్చర్స్ వేశారనమాట. మీరు ఇది విజిట్ చేయాలనుకుంటే ఇప్పుడు కూడా విజిట్ చేయొచ్చండి. వినాయక చవితి అయిపోయింది కదా అనుకోవద్దు. మేము వాళ్ళని అడిగామన్నమాట, సెప్టెంబర్ 26, 27 అలాగా ఎండ్ వరకు ఉంటుందండి అని చెప్పారనమాట. సో ఇప్పుడైనా కూడా విజిట్ చేయొచ్చు. సో ఇది చూస్తున్నారు కదండి, వినాయకుని విగ్రహం చుట్టూ రామాయణం, మధ్యలో వినాయకుని విగ్రహం చాలా బాగుంది కదా. ఇలా ఎంట్రీలో అయితే గుడి లోపల అయితే వినాయకుని విగ్రహం, ఇలా ఎంట్రీ దగ్గర అయితే ఇలా మీకు శ్రీరాముని విగ్రహం అయితే కనిపిస్తుంది. సో మేము చెప్పాం కదండి, మార్నింగ్ అయితే ఏంటంటే మీకు ఆ పక్కన అంతా స్టాల్స్ కానీ లైటింగ్స్ కానీ ఏమి ఉండవన్నమాట. సో ఇలా నైట్ వస్తే మాత్రం మీకు చూసారు కదండి, రాముని విగ్రహం తర్వాత అయోధ్య రామ మందిరం దగ్గర లైటింగ్స్, చుట్టూ స్టాల్స్, పిల్లలతో వచ్చే వాళ్ళకైతే అక్కడ చిన్న ఎగ్జిబిషన్ లాంటిది కూడా ఉందన్నమాట. సో ఇక్కడ చూస్తున్నారు కదండి, ఫుల్ లైటింగ్స్తో ఉంది. తర్వాత ఇక్కడ చూడండి, ఇది రామసేతుది ఫ్లోటింగ్ స్టోన్ అన్నమాట, అది కూడా పెట్టారు. సో ఇంకో విశేషం ఏంటంటే, ఇలా నైట్ టైం మీరు విజిట్ చేస్తే ఇలా లేజర్ షో కూడా ఉంటుందన్నమాట.
సో ఇక్కడ చూస్తున్నారు కదండి, మేమైతే వినాయకుడిని దర్శించుకొని బయటకు వచ్చేసరికి స్టాల్స్ అన్నీ ఫిల్ అయిపోయాయి అనమాట. స్టాల్స్ ఉన్నాయి, తర్వాత ఎగ్జిబిషన్ లాంటిది ఉంది, ఇలా చాలా ఉన్నాయన్నమాట. సో ఈ అయోధ్య రామ మందిరం, అయోధ్య వినాయకుడు మీకు ఎలా అనిపించారో మాకు కమెంట్స్లో తెలియజేయండి. సో మా వీడియోస్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియో ఎలా అనిపించిందో కమెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ.